ఫోకస్. ఓ చెరువు గట్టుంది, ఆ గట్టుపై ఓ కొట్టుంది. మరి దీని గుట్టు యాడవుంది? శ్మశానాలనే వదలం, చెరువులు వాటి గట్లు మాకో లెక్క. వాటిని ఎందుకు వదిలేస్తాం? మళ్ళీ పుడతామా ఏంటి అన్నట్లుంది శ్రీకాకుళం జిల్లా పలాస పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం తర్లకోట గ్రామానికి సంబంధించిన పెద్ద చెరువు గట్టుపై ఓ ఆసామి పెద్ద సంస్థానాన్నే నెలకొల్పేశాడు. తన వ్యాపారం కోసమని చెప్పి పకడ్బందీగా పెద్ద దుకాణాన్ని నిర్మించేశాడు. అది చాలదన్నట్లు దాని పక్కనే మరో పిల్ల దుకాణాన్ని నెలకొల్పి ఎంచక్క వ్యాపారం మొదలు పెట్టేశారు. అయితే గమ్మత్తేంటంటే నడి రోడ్డు పక్కనే కళ్లకు కట్టినట్లు కనబడుతున్న అడిగే నాదుడే లేకపోవడం. అదే మార్గం గుండా సచివాలయ సిబ్బంది రోజు వెళుతూ ఉంటారు, అధికారులు వెళుతుంటారు. ఎవరికీ కనిపించలేదా, లేక అంతా ముడుపుల మాయమా అని అంతా గుసగుసలాడుకుంటున్నారు. అధికారులు ఇలాగే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే రానున్న కొద్ది రోజుల్లో చెరువు చుట్టూ ఉన్న గట్టు అక్రమ కట్టడాలతో నిండిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఆక్రమణలను తొలగించి ఆక్రమణదారునిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.